Welcome to Alchemy. This is the continuation class of Bioinorganic Chemistry. Here we are going to deal with oxygen transport and storage proteins. First myoglobin and hemoglobin. వీటిలో మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం వాళ్ళని అడిగేది వాటి స్ట్రక్చర్స్, వాటి యొక్క లైగెండ్స్ అనేవి అడుగుతారు. అవి ఆక్సిఫామ్ డిఆక్సిఫామ్లో ఏ కలర్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి, అవి మ్యాగ్నెటిక్ మూమెంట్ లైక్ పారామ్యాగ్నెటిక్ డయామ్యాగ్నెటిక్ అనేది అడుగుతారు. మ్యాక్సిమం ఇవే అడిగేది క్వశ్చన్స్లో. వాటి ఆక్సిజన్ బైండింగ్ ఎట్లా ఉంది, వాటి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఎంత, డైఆక్సిజన్ ఉంది అని అడుగుతారు. ఫస్ట్ మయోగ్లోబిన్ వచ్చేసి ఆక్సిజన్ స్టోరేజ్ ప్రోటీన్. ఆక్సిజన్ స్టోరేజ్ ప్రోటీన్. ఫస్ట్ మయోగ్లోబిన్లో హీమీ గ్రూప్ ఉంటుంది. హీమీ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ ద పార్ఫరిన్ రింగ్ విత్ ఐరన్ ఆటమ్ ఎట్ ద సెంటర్. ఇట్లా అనేది ఉంటే దాన్ని హీమీ గ్రూప్ అంటాము. పార్ఫరిన్ రింగ్ నేను లైక్ స్ట్రక్చర్ కంప్లీట్ చేయకుండా ఇట్లా వేస్తున్నాను. పార్ఫరిన్ రింగ్ విత్ ఐరన్ ఆటమ్ ఎట్ ద సెంటర్ ఉంటే దాన్ని హీమీ గ్రూప్ అంటారు. ఆ హీమీ గ్రూప్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చి ఫస్ట్ డిఆక్సీ ఫామ్లో 5 కోఆర్డినేటెడ్గా ఉంటుంది. అది టీ షేప్లో ఉంటుంది, హై స్పిన్లో ఉంటుంది. హై స్పిన్ Fe+2 ఉంది కాబట్టి T2G4 Eg2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది ఇటు రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఆక్సిడేషన్లోకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ అనేది అటాక్ అవుతుంది. ఎక్కడైతే వేకెంట్ పొజిషన్ ఉందో అక్కడ వేకెంట్ పొజిషన్ అటాక్ అయ్యి టు ఫామ్ 6 కోఆర్డినేటెడ్ లో స్పిన్ Fe2 కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. Fe2 లో స్పిన్ కాబట్టి అన్నీ కూడా T2G ఆర్బిటల్స్లో ఫిల్ అయిపోతాయి. అండ్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి డయామాగ్నెటిక్. ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి కాబట్టి పారామాగ్నెటిక్. ఇక్కడ డిఆక్సీ ఫామ్లో మయోగ్లోబిన్ ఒక కలర్ వచ్చి బ్లూయిష్ రెడ్ ఉంటుంది అండ్ ఆక్సీ ఫామ్లో బ్రైట్ రెడ్ ఉంటుంది. అంటే బోత్ ఆక్సీ అండ్ డిఆక్సీ ఫామ్లో కలర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది, బట్ డిఫరెంట్ కలర్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది వచ్చి ఆక్సిజన్ స్టోరేజ్ ప్రోటీన్ అని విన్నాం. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఇట్ అండర్గో ఆక్సిడేషన్. ఎయిర్లో ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ టు ఫామ్ 6 కోఆర్డినేట్ లో స్పిన్. ఇట్ అండర్గో ఆటో ఆక్సిడేషన్ జరిగితే మనకి Fe+3 O2-1 ఉంటుంది. Fe+3 అనేది అనేబుల్ టు బైండ్ టు ఆక్సిజన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. Fe+3 అనేది అనేబుల్ టు బైండ్ టు డైఆక్సిజన్ మాలిక్యూల్ తోటి అస్సలు రియాక్ట్ అవ్వదు. సో దాన్ని ఏమంటాం అంటే మెట్ మయోగ్లోబిన్ అంటాము. Fe+3 అనేబుల్ టు బైండ్ టు డైఆక్సిజన్ మాలిక్యూల్. ఇక్కడ వచ్చేసి Fe+3 + O2-1 అనేది ఉంటుంది, ప్లస్ Cl- ఉంటే O2-1. ఇది లైక్ ఎట్లా అంటే లైగెండ్ రీప్లేస్మెంట్ రియాక్షన్ లాగా అనేది ఫామ్ అవుతుంది, కానీ డైఆక్సిజన్ మాలిక్యూల్ తోటి ఎట్టి పరిస్థితుల్లో Fe+3 అనేది రియాక్ట్ అవ్వదు. ఇక్కడ ఆక్సిజన్ స్టోరేజ్ ప్రోటీన్ మయోగ్లోబిన్ అనేది. ఇక్కడ మనకి ఏ ప్రోటీన్లో అయినా కూడా డిఆక్సిఫామ్ సైజ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆక్సిఫామ్ సైజ్. ఎందుకో నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ డిఆక్సిఫామ్ వచ్చేసి మనకి హై స్పిన్లో ఉంది. హై స్పిన్లో మన కాన్ఫిగరేషన్ ఇక్కడ ఏంది, T2G4 Eg2 ఉంది. ఆక్సిఫామ్లో కాన్ఫిగరేషన్ T2G6 ఉంది. మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో లైగెండ్స్ అనేది ఆన్ ద యాక్సిస్ ఉంటాయి. ఈజీ ఆర్బిటల్స్, డబ్లీ డీజనరేట్ ఆర్బిటల్స్ కూడా ఆన్ ద యాక్సిస్ ఉంటాయి. లైగెండ్స్ అండ్ ఈజీ ఆర్బిటల్స్ మధ్య ఆన్ ద యాక్సిస్ ఉంటాయి కాబట్టి రిపల్షన్స్ రావటం వల్ల వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈజీ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లైగెండ్స్ ఆన్ ద యాక్సిస్ ఉన్నాయి కాబట్టి రిపల్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈజీ ఎలక్ట్రాన్స్ అసలు లేవు కాబట్టి రిపల్షన్స్ అనేవి ఉండవు. సో రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో డిఆక్సిఫామ్ సైజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆక్సిఫామ్ సైజ్ ఇన్ ఎనీ ప్రోటీన్. మయోగ్లోబిన్, హిమోగ్లోబిన్, హెమీసైన్ అండ్ హెమీరైథిన్ దేంట్లో అయినా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి హైపర్బోలిక్ కర్వ్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. హైపర్బోలిక్ కర్వ్ అంటే ఇట్లా ఉంటుంది. అండ్ pH ఇండిపెండెంట్ అండ్ నాన్ కోఆపరేటివ్ బైండింగ్. ఇది మయోగ్లోబిన్లో. ఇది మయోగ్లోబిన్ మొత్తం మీద వెరీ వెరీ ఇంపార్టెంట్. కలర్ అనేది 2 కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది, బట్ డిఫరెంట్ కలర్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. కలర్లెస్ అనేది ఉండదు. షేప్ అనేది చూసుకోవాలి, కాన్ఫిగరేషన్ చూసుకోవాలి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పారామ్యాగ్నెట్ డయామ్యాగ్నెటిక్. మెట్ మయోగ్లోబిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హిమోగ్లోబిన్ డిఆక్సిఫామ్ ఆక్సిఫామ్ అనేది ఉంది. ఇక్కడ సేమ్ మయోగ్లోబిన్ ఎంతో హిమోగ్లోబిన్ కూడా సేమ్ అంతే ఉంటుంది, కాకపోతే కొన్ని ఫ్యూ పాయింట్స్ డిఫర్ అవుతాయి. ఇక్కడ హై స్పిన్ Fe+2 ఉంటుంది, లో స్పిన్ Fe+2, పారామ్యాగ్నెట్ డయామ్యాగ్నెట్. ఇక్కడ కలర్ పర్పుల్ రెడ్ బోత్ కలర్ ఎగ్జిబిట్ చేస్తే బట్ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ సిగ్మాయిడల్ కర్వ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి కర్వ్ వస్తుంది కింద నుంచి. pH డిపెండెంట్ అండ్ కోఆపరేటివ్ బైండింగ్. హిమోగ్లోబిన్ వచ్చేసి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్. ఇది వచ్చి ఆక్సిజన్ స్టోరేజ్ ప్రోటీన్. మయోగ్లోబిన్ వచ్చి హిమోగ్లోబిన్ వచ్చి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ అవుతుంది.
అండ్ వెరీ వెరీ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి వీటి కర్వ్ సిగ్మాయిడల్ కర్వ్ అండ్ కోఆపరేటివ్ బైండింగ్. ఇది హైపర్బోలిక్ కర్వ్ అండ్ నాన్ కోఆపరేటివ్ బైండింగ్ అనేది ఉంటుంది మయోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేది ఇలా ఉంటుంది. అండ్ హిమోగ్లోబిన్లో కూడా Fe+3 ఉంటుంది, దాన్ని మెట్ హిమోగ్లోబిన్ అంటాం మనం. మయోగ్లోబిన్లో అయితే మెట్ మయోగ్లోబిన్ Fe+3 ఉంటుంది, ఇక్కడ కూడా మెట్ హిమోగ్లోబిన్ ఉంటుంది, అనేబుల్ టు బైండ్ టు ఆక్సిజన్ అవుతుంది. హిమోగ్లోబిన్ మయోగ్లోబిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది దీని నుంచి వస్తుంది CSIRకి. అండ్ నెక్స్ట్ హీమీసైనిన్. ఇక్కడ బోత్ మయోగ్లోబిన్ అండ్ హిమోగ్లోబిన్ బోత్ కంటైన్స్ హీమీ గ్రూప్, అది గుర్తుపెట్టుకోండి. హీమీ గ్రూప్ కంటైన్స్ ఇన్ మయోగ్లోబిన్ అండ్ హిమోగ్లోబిన్. అండ్ హీమోసైనిన్ ఉంది. హీమోసైనిన్ అనేది మొలస్క్ అండ్ ఆర్థ్రోపోడా యూసెస్ కాపర్ ప్రోటీన్ కాల్డ్ హీమోసైనిన్. ఇక్కడ డిఆక్సిఫామ్ ఆక్సిఫామ్ ఎలా చూద్దాం. డిఆక్సిఫామ్లో కాపర్ +1 ఆక్సిడేషన్ స్టేట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సూపర్ ఆక్సైడ్లో ఉంటుంది. ఇది అండర్గో ఆక్సిడేషన్ అయిపోయి కాపర్ +2 క్యూప్రెస్ అనేది ఫామ్, క్యూప్రిక్ Cu+2 అండ్ ఇది వచ్చి పెరాక్సైడ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ డిఆక్సిఫామ్లో కాపర్ అనేది పిరమిడల్ షేప్లో ఉంటుంది. కాపర్ +1 పిరమిడల్ షేప్లో ఉంటుంది. ఆక్సిడైజ్ అయిన తర్వాత 2 యూనిట్స్ అనేది కలిసి 2 యూనిట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా హిస్టిడైన్ హిస్టిడైన్ హిస్టిడైన్. ఈ బోత్ అనేది 450 పికోమీటర్స్ డిస్టెన్స్ సపరేట్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ డిఆక్సీ ఫామ్లో కాపర్ +1 ఆక్సిడేషన్ స్టేట్. ఇవి అండర్గో ఆక్సిడేషన్ జరిగి ఇట్లా ఫామ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ అటాక్ అనే బైండింగ్ అనేది జరుగుతుంది. ఆక్సిజన్ బైండింగ్ జరిగినప్పుడు సేమ్ 3 హిస్టిడైన్స్ ఉంటాయి. ఇక్కడ పిరమిడల్ షేప్ ఉంది. హిస్టిడైన్ ఆక్సిజన్ ఇలా బైండింగ్ అవుతుంది. ఈ బైండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 5 టైమ్స్ అడిగారు 2 మార్క్స్కి CSIR నెట్ అండ్ గేట్ ఎగ్జామినేషన్ కూడా. మ్యూ N2 మ్యూ మీన్స్ బ్రిడ్జ్ లైగండ్. ఆక్సిజన్ అనేది బ్రిడ్జ్ లైగండ్గా ఉంది 2 మెటల్స్కి. N2 మీన్స్ హ్యాప్టిసిటీ, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ లైగండ్స్ అటాచ్డ్ టు మెటల్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 ఆటమ్స్ అనేవి ఒక మెటల్కి అటాక్ అయినాయి 1 2 N2 ఉంది. ఇంకో మెటల్కు 2 అటాక్ అయినాయి ఈ 2 ఆటమ్స్ అనేవి. సో N2 ఒక మెటల్కి అటాక్ అయినాయి కాబట్టి ఒక N2, ఇంకో మెటల్కి అటాక్ అయినాయి కాబట్టి N2. మ్యూ N2O2 అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డిఆక్సిఫామ్ కలర్లెస్, కలర్ అనేది ఎగ్జిబిట్ చేయదు. ఆక్సిఫామ్ బ్రైట్ బ్లూ. ఇన్ ఆక్సీ అండ్ డిఆక్సిఫామ్ ఇది వచ్చేసి D10 కాన్ఫిగరేషన్, ఇది D9. బట్ బోత్ ఆర్ డయామాగ్నెటిక్ డ్యూ టు యాంటీ ఫెరోమాగ్నెటిక్ కప్లింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆక్సీ అండ్ డిఆక్సిఫామ్ బోత్ డయామాగ్నెటిక్ ఉంటుంది. ఇక్కడ కలర్ అనేది కలర్లెస్ అండ్ బ్రైట్ బ్లూ. మయోగ్లోబిన్ అండ్ హిమోగ్లోబిన్లో వచ్చేసి బోత్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ హిమోసైన్ స్మాల్ లోవర్ ఇన్వర్టిబ్రేట్స్ యూజెస్ హెమిరైథ్రిన్. డిఆక్సిఫామ్లో Fe+2 Fe+2 ఉంటుంది. ఆక్సిఫామ్ Fe+3 Fe+3 ఉంటుంది. ఇది కలర్లెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బర్గండీ వచ్చేసి బర్గండీ ఆక్సిఫామ్లో ఉంటుంది. వీటి స్ట్రక్చర్ ఆక్సిఫామ్లో గ్లూటామిక్ యాసిడ్ అండ్ ఆస్పర్టిక్ యాసిడ్ అని 2 లైగండ్స్ ఉంటాయి. ఇక్కడ 3 హిస్టిడైన్స్ ఉంటాయి. బోత్ ఆక్సిజన్స్ అనేవి ఆక్సిడైజ్ అయి ఉంటాయి. బట్ ఆక్సిజన్ మాలిక్యూల్ అటాక్ టు ఓన్లీ 1 ఐరన్ ఆటమ్ అండ్ హైడ్రోజన్ బాండెడ్ టు 1 ఐరన్ ఆటమ్ ఓన్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సేమ్ క్వశ్చన్ ఏమడుగుతారంటే హీమోసైనిన్ అండ్ హెమిరైథ్రిన్లో మెటల్స్ మీద ఎన్ని హిస్టిడైన్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని అడుగుతారు. ఇక్కడ వచ్చేసి 3 హిస్టిడైన్స్ ఉంటాయి కాపర్ మీద. ఇక్కడ హెమిరైథ్రిన్లో అయితే 3 అనేది ఉంటాయి హిస్టిడైన్ మాలిక్యూల్స్, హిస్టిడైన్ లైగెండ్స్ అనేవి. ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ వచ్చి 3 అని ఉంటుంది. ఇది ఒకసారి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది హైడ్రోజన్ బాండింగ్ అటాక్ అవుతుంది. ఇన్ బోత్ ఆక్సీ అండ్ డిఆక్సిఫామ్ ఆల్ ఆర్ డయామాగ్నెటిక్ డ్యూ టు యాంటీ ఫెరోమాగ్నెటిక్ కప్లింగ్. ఇక్కడ కూడా అన్ని డయామాగ్నెటిక్గా ఉంటే ఇక్కడ కలర్లెస్ బర్గండీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాక్సిజన్ మాలిక్యూల్ అనేది ఉంటుంది. హిమోగ్లోబిన్లో బైండింగ్ అనేది డయాక్సిజన్ మాలిక్యూల్లో ఉంటుంది. హెమిరైథ్రిన్లో HO2- అటాక్ అవుతుంది. హీమీసైనిన్లో HO2- అంటే పెరాక్సైడ్గా అటాక్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి బాండ్ ఆర్డర్ అనేది డిక్రీజ్ అవుతుంది. బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అయిందంటే వాటి ఫోర్స్ కాన్స్టెంట్ డిక్రీజ్ అవుతుంది. న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/2π² మ్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ కాన్స్టెంట్. ఫోర్స్ కాన్స్టెంట్ అంటే వాటి యొక్క స్ట్రెంత్. బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి వాటి యొక్క న్యూ O2 ఫ్రీక్వెన్సీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ వీటి అన్నిటిని కూడా మనము రామన్ స్పెక్ట్రోస్కోపీలో డిటెక్ట్ చేస్తాం. బికాస్ డైపోల్ మూమెంట్ 0 అనేది ఉంది కాబట్టి
వీటన్నిటిని మనం వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలో డిటెక్ట్ చేయలేం. ఓన్లీ రామన్ స్పెక్ట్రోస్కోపీ నుంచి మాత్రమే డిటెక్ట్ అవుతాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. బాండ్ ఆర్డర్ తగ్గింది, బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అయింది, న్యూ O2 ఫ్రీక్వెన్సీ కూడా డిక్రీజ్ అయింది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఆక్సిడేషన్ O2 మాలిక్యూల్ ఉంది పై యాక్సెప్టింగ్ గ్రూప్, పై యాక్సెప్టింగ్ ఉంది కాబట్టి పై యాక్సెప్టింగ్ లైగెండ్, సో లో స్పిన్ Fe+2 డయామాగ్ ఫామ్ అయింది, లో స్పిన్గా ఫామ్ అయింది. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని నుంచి 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్ డ్యామ్ షూర్గా వస్తుంది, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ప్రోటీన్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.